దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి దేవదాసులు సత్యం గారికి, కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. మీరు చేస్తున్నటువంటి పరిచర్య, మీరు చేస్తున్నటువంటి సేవ నిత్యం కూడా సత్యం గారు నాతో పంచుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీకు దేవుడు ఇచ్చినటువంటి యొక్క భారాన్ని బట్టి అనేక మందికి దేవుని యొక్క ప్రాక్టికల్ లవ్, క్రియాశీలకమైనటువంటి ప్రేమను పంచే మంచి ఆశను బట్టి దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంత్రం వేళ ఇక్కడ కూడుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సమయంగా నేను భావిస్తున్నాను. సత్యం గారు చిరకాలంగా, ఎంతో కాలంగా నాకు మంచి మిత్రులు. కలుసుకోవడం తక్కువైనప్పటికీ కూడా అనేకమైనటువంటి విషయాల్లో మేము ఏకీభవించి అనేకమైన సంగతుల్లో మేము కలిసి పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దేవుని వాక్యం విషయంలో, దేవుని పరిచర్య విషయంలో ఎప్పుడు కూడా మేము మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుడు ఇక్కడ చేస్తున్నటువంటి గొప్ప కార్యాల గురించి ఆయన పంచుకుంటూ ఉంటారు. మరి ఇది నాన్న ప్రత్యక్షంగా మీతో కలిసి ఈ రకంగా కలుసుకోవడానికి కూడా దేవుడు చూపించినటువంటి కృపను బట్టి కూడా దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనం అందరూ ఉన్నామని, ఈ రాత్రి సమయంలో దేవుని యొక్క ఉద్దేశాలు, తలంపులు దేవుడు మనలో నింపాలని, దేవుడు తను తాను మనకి ప్రత్యక్షపరచుకోవాలని ఒక్క నిమిషం చిన్న ప్రార్థన చేసుకుందాము. తల్లోంచి దేవుని సన్నిధిని ఆహ్వానించుకుందాము. దేవుని వాక్యం ప్రశస్తమైనటువంటిది. ఇది అచ్చు పుస్తకం కాదు, ఇది ఒక జీవగ్రంథం. దేవుని వాక్యములో జీవముంది. దేవుని వాక్యములో ఎండిన ఎముకలను బ్రతికించే సామర్థ్యం ఉంది. జవసత్వాలు తిరిగి మనకి పునరుద్ధరించే శక్తి దేవుని వాక్యానికి ఉంది. కనుక దేవునికి స్తోత్రం చెల్లించుకుందాము. దేవునికి వందనాలు చెల్లించు. గొప్ప దేవానికి వందనాలు నాయన. సాయంత్రం వేళ వినయముతోనూ, విధేయతతోనూ, భయముతోనూ, భక్తితోనూ, ఆరాధనతోనూ, ప్రార్థనతోనూ నీ సన్నిధిలోకి వస్తున్నాము. మా ప్రభువా, ఈ వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచమని వేడుకుంటున్నాను. మరి ముఖ్యంగా ప్రభువా, నిన్ను నీవు మరొకసారి ప్రభువా మా మనోనేత్రాలకు స్పష్టం చేసుకోమని వేడుకుంటున్నాను. మా హృదయ ధ్యానాలు, ఆలోచనలు అన్నీ కూడా అదుపులో పెట్టుకోవడానికి నీ కృప మాకు అనుగ్రహించమని, ఈ సహవాస సమయాన్ని ప్రభువా నీ ఆధీనం ఉంచుకోమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. బైబిల్స్ ఉన్నటువంటి వారు నాతో కలిసి యోహాను సువార్త 7వ అధ్యాయము. గొప్ప గొప్ప మర్మాలు మీ దగ్గర ప్రకటించడానికో, లేకపోతే మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసి ఏదో విపరీతమైనటువంటి బోధలు చేయడానికో నేను ఇక్కడ లేను. కానీ దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, దేవుణ్ణి మరింత దగ్గరగా చూడగలగడానికి ఈ రాత్రి సమయంలో దేవుని అవకాశం మీతో కలిసి ఈ రకంగా ఉండటానికి ఆశపడుతున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనకి సుపరిచితమైనటువంటి వాక్య భాగాన్ని నేను మీతో పంచుకుంటాను. నేను చదువుతానండి. అది ఆ తర్వాత దాని యొక్క విశ్లేషణ, ఆలోచన మనం చేద్దాం. 37వ అధ్యాయము 37వ వచనము, 38వ వచనం నేను చదువుతాను. 7వ అధ్యాయము 37, 38. మనం చాలా చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటున్నటువంటి వాక్య భాగమే. కానీ దీంట్లో కొన్ని లోతైనటువంటి సత్యాలను దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. వాటి గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో
లేఖనము చెప్పినట్టు నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ప్రభు ఎందుకు చెప్పాడో ఈ మాట కూడా 39వ వచనంలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట, అప్పటికి ఇంకా ఆత్మ అనుగ్రహింపబడలేదు కనుక పొందబోవు ఆత్మ అనే మాట మనం చూస్తున్నాం. ఈ రోజున మనం పొందిన ఆత్మ గురించి మనం మాట్లాడుకోవాలి. ఏం చేతనంటే ప్రభు ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా ఆయన ఆకాశానికి ఆరోహణమైన తర్వాత మనకిచ్చినటువంటి గొప్ప వరం, సంఘ స్థాపనకి మూల కారణమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మనం స్తోత్రం చెల్లిస్తున్నాం. సరే, ఇక్కడ ఈ సందర్భం మనం గమనించినప్పుడు కొంత చరిత్రలోనికి వెళితే తప్ప ఈ సందర్భం మనకి అర్థం కాదు. ఆ పండుగలో మహాదినమైన 3వ దినమున అంటాడు. ఏ పండుగ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? ఇది మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకి. ఇశ్రాయేలీయులకి 7 పండుగలు ఉంటాయి. ఇశ్రాయేలీయులకి 7 పండుగలు. ఆ 7 పండుగల్లో 3 పండుగలు మాత్రం మహాపండుగలుగా వాళ్ళు పరిగణిస్తారు. ఎందుకంటే ఆ 3 పండుగ రోజుల్లో కూడా ఇశ్రాయేలీయులు తప్పకుండా యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని సందర్శించాలి. 7 పండుగలకి వాళ్ళు యెరూషలేము రావాల్సిన అవసరం లేదు, కానీ 3 పండుగలకు మాత్రం తప్పనిసరిగా వారు యెరూషలేముకి రావాలి. స్త్రీల సంగతి ఏమో కానీ పురుషులందరూ మాత్రం తప్పనిసరిగా ఈ 3 పండుగలకి యెరూషలేముకి రావాల్సినటువంటి అవసరత. ఏమిటా 3 పండుగలు అని మనం ఆలోచన చేసినప్పుడు, ఒకటి పస్కా పండుగ. పస్కా పండుగ అంటే ఐగుప్తులో ఒక పస్కా బలి పశువుని వధించి దాని రక్తాన్ని ద్వారబంధాలకు రాసిన తర్వాత రక్షణ ఇశ్రాయేలీయులకి కలిగింది. వారు విడుదల పొందారు. ఫరో నుంచి వారికి విడుదల కలిగింది, వారు విడుదల పొందారు. 400 సంవత్సరాల బానిసత్వం నుంచి గొర్రెపిల్ల రక్తం ద్వారా వారికి విడుదల కలిగింది. పోరాటాలు కాదు, తిరుగుబాట్లు కాదు, వాళ్ళ శక్తి కాదు, వారి సామర్థ్యం కాదు, కేవలము గొర్రెపిల్ల రక్తం ద్వారా వారికి విమోచన కలిగింది. కాబట్టి అది పస్కా పండుగ. ఆ పస్కా పండుగ రోజు చాలా ప్రధానంగా అందరూ కూడా మొదటి పండుగ అది. ఆ పండుగ రోజును తప్పనిసరిగా అందరూ కూడా యెరూషలేము దేవాలయంలోకి రావాలి. రెండవ పండుగ మనం గమనించినప్పుడు షవోత్ అంటారు. షవోత్ అంటే వారాల పండుగ. వారాల పండుగ. వారాల పండుగ అంటే 49 రోజుల తర్వాత 50వ రోజు చేసుకునేటువంటి పండుగ. వారాల పండుగ షవోత్. దాన్నే మనం ఈ రోజుల్లో పెంతెకోస్తు పండుగ అని కూడా మనం దాన్ని మాట్లాడుకుంటూ ఉంటాము. పెంతెకోస్తు పండుగ. 3వ పండుగ మనం గమనించినప్పుడు ఈ పండుగ. ఏం పండుగ అది? గుడారాల పండుగ. గుడారాల పండుగ, ద ఫీస్ట్ ఆఫ్ ద టాబర్నకల్స్. ప్రభు ఇక్కడ ఈ 3వ పండుగ రోజు, ఆ పండుగ రోజులో ఉన్నటువంటి 3వ దినాన ప్రధానమైనటువంటి పెద్ద పండుగ, అంటే అనేకమైనటువంటి రోజులు జరిగే ఈ పండుగలో ఆఖరి రోజు మహాపండుగ దినం అని దాన్ని అంటారు. ఆ మహాపండుగ దినం రోజు ప్రభువు ఈ మాట ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటగా మనం గమనించాలి. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాము, ఈ 3 పండుగలకి కూడా లక్షల మంది జనం ప్రపంచవ్యాప్తంగా. ఆ రోజుల్లో అయితే మరి దూర ప్రయాణాలు ఎలా చేసేవారో కానీ మొత్తం నలుదిక్కుల నుంచి యూదులు ఎక్కడైతే ఉన్నారో పురుషులైనటువంటి వాళ్ళందరూ కూడా కోలాహలంగా లక్షల మంది ఆ యొక్క మందిరంలో చేరి ఉన్నటువంటి సందర్భం. అందుకనే ప్రభు యొక్క మరణం సమయంలో కూడా ఆ పస్కా పండుగ సమయం అది. ప్రభు యొక్క మరణ సమయం కూడా ఏం సమయం అది? పస్కా పండుగ. అది కూడా మహాపండుగ. అందుకనే
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులందరూ కూడా చేరినటువంటి పండుగ. అందుకే అందరూ కూడా ఉండగా పస్కా బలిపశువుగా ప్రభు ఆ దినాన అక్కడ సిలువ వేయబడినట్టుగా మనము చూస్తాం. సో దట్ ఈస్ ద రిఫరెన్స్. అలాగే ఇక్కడ కూడా ఈ మహా పండుగ అయినటువంటి ఈ పండుగలో, ఈ గుడారాల పండుగలో ప్రభు ఈ మాట మాట్లాడుతున్నటువంటి సమయంలో లక్షల మంది జనంతో యెరూషలేము కిటకిటలాడుతున్నటువంటి సందర్భంగా మనం గమనించాలి. లక్షల మంది జనం, ఎక్కడ పడితే అక్కడ ఇసుకేస్తే రాలన్నటువంటి జనం, యూదులు అనేటువంటి వారు పండగ కోలాహలంతో అక్కడ ఉన్నటువంటి సందర్భంలో అందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చూడడానికి కూడుకున్నటువంటి వేళ. ఏమిటా కార్యక్రమం అనేది కూడా మనం చూడబోతున్నాము. ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ప్రభు నిలబడి పలికినటువంటి గొప్ప మాటగా ఈ మాటను మనం గమనిస్తున్నాం. మనకు తెలుసు ప్రభు ఏ మాట మాట్లాడినప్పటికీ కూడా అర్థం లేకుండా, సందర్భం లేకుండా ఆయన ఎప్పుడు కూడా మాట్లాడాడు. ఆయన ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ఒక సందర్భం ఉంటుంది, దానికి లోతైనటువంటి అర్థం కూడా ఉంటుంది. సందర్భానుగుణంగా మాట్లాడడం అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అసందర్భంగా మాట్లాడేవాళ్ళు చాలా కష్టమైనటువంటి మనుషులు ఉంటారు. కానీ ప్రభువు ప్రతి సందర్భంలోనూ కూడా సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఒక సందర్భం ఉంది, ఒక సన్నివేశం ఉంది, దానికి ఒక అర్థం ఉంది. ఆయన పడవలో శిష్యులతో వెళ్తున్నప్పుడు ఆయన మాట్లాడిన సందర్భం ఉంది, ఒక సన్నివేశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఒక మహా ఉద్దేశముతో ప్రభు తన హృదయంలో ఉన్నటువంటి ఒక లోతైనటువంటి ఉద్దేశాన్ని, రెండవదిగా ఈ లోకంలోనికి తాను వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కారణాన్ని కూడా ఆయన బయలుపరుచుకునేటువంటి ఒక మహా సందర్భాన్ని ప్రభు ఎన్నుకున్నట్టుగా మనం గమనించాలి. అదేంటో కూడా మనం చూడబోతున్నాం. సరే, ఏమిటి ఈ గుడారాల పండుగ అంటే ఏంటి? ఇందాక పస్కా పండుగ అంటే ఏంటో మనం చూసాం. అయితే గుడారాల పండుగ ఏంటి? గుడారాల పండుగ అంటే ఏంటంటే 40 సంవత్సరాలు ప్రభువు అరణ్యంలో వారిని కావలి కాసినందుకు కృతజ్ఞత చెల్లించే పండుగ. 40 years in the wilderness. 40 years. 40 సంవత్సరాలు వారి చెప్పులు అరిగిపోలేదు, వారి బట్టలు చినిగిపోలేదు. 40 సంవత్సరాలు ఒక భయంకరమైనటువంటి రాతి అరణ్యంలో. అరణ్యం అనగానే మనం తెలుగులో అరణ్యం అని రాశారు. అరణ్యం అనగానే మనకేంటి అర్థమవుద్ది? అరణ్యం అనగానే చెట్లు, చేమలు, పుల్లు, నక్కలు, జింకలు అర్థమవుతాయి. అది అరణ్యం కాదు. అది ఒక రకమైనటువంటి ఎడారి, రాతి ఎడారి, ఒక నిర్జీవమైనటువంటి ప్రదేశం, ఒక నిర్జీవమైన ప్రదేశం. ఒక్క ఆకు గడ్డి పరక కూడా మొలవనటువంటి ప్రదేశం. దాన్ని బ్లాక్ బెసాల్ట్ రాక్ అంటారు. దాన్ని మీరు ఎప్పుడన్నా గమనించండి. ఎవరన్నా ఈజిప్ట్ నుంచి, మీలోకి చాలామంది వెళ్ళే ఉంటారు, ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్ దేశం వచ్చేటప్పుడు ఈ నిర్జీవ రాతి అరణ్యంలో నుంచి ప్రయాణం బస్సులు సాగుతాయి. మీరు ఎన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసినా మీకు గడ్డి పరక కనపడదు. గడ్డి పరక కనపడదు. దాని అర్థం ఏంటి? చుక్క నీరు ఎక్కడ కూడా ఉండదు. చుక్క నీరు ఎక్కడ కూడా ఉండదు. అలాంటి ప్రదేశంలో 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు, వారిని నడిపించాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. అందుకనే గుడారాలు ఒక టెంపరరీ లివింగ్. ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్ష గుడారంలో ఉంటాడో అప్పుడు కలెక్టర్ ఇన్, కలెక్టర్ అవుట్ అంటాం కదా మనం. బోర్డులో కలెక్టర్ ఇన్ అయితే ఇన్ అని ఉంటుంది, అవుట్ అయితే అవుట్ అని ఉంటుంది. అలాగే ఆ దేవుని ప్రత్యక్ష గుడారములో, అరణ్యములో రాత్రిపూట అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభంగా దేవుడు కనిపిస్తే దేవుడు ఇన్ అన్నమాట. అంటే వాళ్ళందరూ గుడారాలు వేసుకుని ఉండాలి. ఒకవేళ రాత్రిపూట అగ్నిస్తంభం, పగటిపూట మేఘస్తంభం కనపడకపోతే దేవుడు లేడనమాట. అంటే ప్రయాణం సాగించనని దేవుడు చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఏం చేయాలి? గబగబ మళ్ళీ గుడారాలని మూట కట్టుకుని వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోవాలి. దానికి సూచన 40 సంవత్సరాల దేవుడు ఒక టెంపరరీ లివింగ్లో, ఒక అశాశ్వతమైనటువంటి గుడారాల్లో దేవుడు శాశ్వతుడైన దేవుడు మాకు తోడుగా ఉన్నాడనే దానికి పండుగగా ఈ గుడారాల పండుగ వారు చేసుకునేవారు. రెండవదిగా మనం గమనించినప్పుడు అన్నం లేకుండా మనం కొంతకాలం బ్రతకొచ్చేమో, కానీ
నీళ్లు లేకుండా మనం బ్రతకడం అసాధ్యం. కాబట్టి గమనించండి, ఒక గడ్డి పరక కూడా మొలవనటువంటి ఆ ప్రదేశంలో దేవుడు 40 సంవత్సరాలు వీళ్ళని పోషించాడు, నీళ్లు ఇచ్చాడు. ఎంతమందికి నీళ్ళు ఇచ్చాడు, ఎన్ని ట్యాపులు పెట్టాడు గమనించండి ఒకసారి. మనం ఆలోచన చేసుకోవాలి. 30 లక్షల మంది జనం, ఎన్ని ట్యాపులు పెడితే ఎంతమందికి దప్పిక తీరుతుంది ఊహించండి. దేవుడు బండలు చీల్చి నదులు ప్రవహింపచేశాడు. ఒక నది అయితే తప్ప వీళ్ళకి నీళ్లు తాగడానికి సరిపోదు. ఊహించండి దేవుని ఆశీర్వాదం ఎంత గొప్ప ఆశీర్వాదము. దేవుడు కేవలము దోషులతో తాగే నీళ్లు కాదు, బండలను చీల్చి నదులు ప్రవహింపచేశాడు ఎడారిలో. ఈ రోజుకి కూడా సినాయి ప్రాంతంలో ఈ నదులు ప్రవహించినటువంటి ఛాయలు కనపడుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ భూగోళ శాస్త్రజ్ఞులు, ఈ ఆర్కియాలజిస్ట్స్ అంటారు కదా, వీళ్ళు వెతుకుతుంటే ఇదేంట్రా ఈ బ్లాక్ బెసాల్ట్, ఈ నల్ల రాతి, ఈ నేలలో చుక్క నీరు గడ్డి పరక మొలవనటువంటి నేలలో ఏంట్రా నీళ్లు పారినటువంటి ఛాయలు ఎక్కడివి అని చెప్పి ఈ రోజున అందరూ ప్రశ్నిస్తున్నారు. అది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. అరణ్యములో, భయంకరమైన అరణ్యములో దేవుడు నదులు ప్రవహింపచేశాడు వారి కొరకు. దేవుడు బ్రతికించాడు. దేవుడు వారికి నీళ్ళు ఇవ్వడం మాత్రమే కాదు, వెజిటేరియన్ ఫుడ్ పెట్టాడు. గొణిగిన తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా దేవుడు పెట్టాడు. దేవుడు ప్రతి కోణంలోనూ కూడా వారికి అండగా ఉండి దేవుడు వారిని నడిపించాడు. కాబట్టి ఇవన్నీ కూడా క్రోడీకరించుకుని మరి ముఖ్యంగా దేవుడు వాళ్ళకి 40 సంవత్సరాలు నీళ్లతో వారిని గొంతులు ఆరిపోకుండా, చచ్చిపోకుండా, అలమటించకుండా చేసినటువంటి దానికి కృతజ్ఞతగా ఈ గుడారాల పండుగ వారు చేసుకుంటారు. సరే, ప్రభువు ఈ గుడారాల పండుగ సమయంలో అక్కడ ఉంటున్నప్పుడు కొన్ని లక్షల మంది జనం చుట్టూతుండగా ఒక తంతు జరిగేది. ఈ తంతు జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. ఈ తంతు ఏమిటంటే, యాజకులైనటువంటి వారు కొంతమంది, ఎంతమందో నాకు కరెక్ట్గా నేను చెప్పలేను కానీ, యాజకులైనటువంటి వారు బహుశా 30, 40, 50 మంది యాజకులైనటువంటి వారు బయలుదేరి ఒక బంగారపు కుండ తీసుకొని, బంగారపు ఖాళీ కుండ భుజం మీద పెట్టుకుని, వెనకాల వరుస క్రమంలో చక్కటి ఆర్డర్లో తెల్లటి దుస్తులు ధరించినటువంటి యాజకులైనటువంటి వారు ఒక 40-50 మంది బహుశా బయలుదేరి ఆ బంగారపు కొండ మోస్తున్నటువంటి యాజకుడు వెనకాల నెమ్మదిగా పాటలు పాడుకుంటూ నడుచుకుంటూ ఆ యొక్క దేవాలయంలో నుంచి బయటకు వచ్చి నడుచుకుంటూ వచ్చి సిలోయేము కోనేరు దగ్గరికి వచ్చి, ఆ సిలోయేము కోనేరులో ఈ బంగారపు కుండను ముంచి, ఆ బంగారపు కుండలోని నీళ్లను తీసి మళ్ళీ మందిరం దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి ఈ తంతంతా చూస్తుంటారు అన్నమాట. చుట్టుపక్కల లక్షల మంది జనం, పిన్ డ్రాప్ సైలెన్స్ చూస్తుంటారన్నమాట అందరూ. ఆ నీళ్లను తీసుకెళ్ళి ఆ పైకి తీసుకెళ్ళి ఆ దేవాలయం దగ్గర ఆ పైన ఆ యొక్క బలులర్పించేటువంటి ఆ యొక్క ఆల్టర్, ఆ బలిపీఠం దగ్గర ఆ నీళ్ళని ఇలా వాటిని వంపేవారు అన్నమాట. దాంట్లో నీళ్లు వంపితే ఆ నీళ్లు ఆ బలిపీఠం ప్రాంగణం నుంచి జలమని పారుకుంటూ ఆ మెట్ల మీద నుంచి కిందకి వస్తున్నప్పుడు జనాలందరూ కేరింతలు కొట్టి దేవుని యొక్క నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి ఒక సందర్భం అన్నమాట. దేవుని యొక్క నమ్మకత్వానికి సూచనగా 40 సంవత్సరాలు దేవుడు వారి కొరకు చేసినటువంటి గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకునేటువంటి యొక్క సందర్భంలో అందరూ కూడా ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి తరుణంలో అకస్మాత్తుగా ప్రభు అక్కడ నిలబడి పెద్దగా కేకపెట్టి గట్టిగా ఆయన అరిచి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవడైనను దప్పిగొనని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తెచ్చుకొనవలె. మనం ఇందాక మాట్లాడుకున్నాము, సందర్భం లేకుండా ప్రభు ఏది కూడా మాట్లాడు, నెరవేర్పు లేకుండా ప్రభు ఏ కార్యం కూడా. వీళ్ళందరూ కూడా, యూదులందరూ కూడా
పాత నిబంధన గ్రంథం అంతటినీ కూడా క్షుణ్ణంగా చదివినటువంటి వారు. మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పటికే ఇప్పుడు మనం చూస్తున్న పాత నిబంధన గ్రంథం వాళ్ళ చేతుల్లో కూడా ఉంది. ఒక గ్రంథంగా మన చేతిలో ఉన్న ఇదే పాత నిబంధన గ్రంథం యేసు ప్రభు చేతిలో కూడా ఉండే అవకాశం ఉంది ఆ రోజున. ఎందుకంటే వాళ్ళ సునగోగుల్లో పాత నిబంధన గ్రంథం అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంది. పాత నిబంధన గ్రంథం అంతా కూడా కంఠస్థం చేసేసినటువంటి వాడు. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క వాగ్దానాలు, ఇవన్నీ కూడా వారికి క్షుణ్ణంగా తెలుసు. దేవుని యొక్క వాక్యం ప్రకారము, యెషయా గ్రంథం ప్రకారము ఆది నుంచి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నుంచి కూడా దేవుని యొక్క ఉద్దేశం ఈ లోకంలోనికి ఒక మెస్సయాని ప్రభువు పంపించనై ఉన్నాడు అన్నటువంటి ఉద్దేశాన్ని ఎరగనటువంటి వారు ఎవరు కూడా అందులో లేరు. వాళ్ళందరికీ కూడా తెలుసు. యెహెజ్కేలు గ్రంథం చదివినటువంటి వారే, వారందరూ కూడా యెషయా గ్రంథం చదివినటువంటి వారే. చదవడం మాత్రమే కాదు, నమిలి మింగేసినటువంటి వారు. ప్రతి అంశం తెలుసు. ప్రతి దాంట్లో ఉన్నటువంటి లోతులు, ఎత్తులు అన్నీ కూడా తెలిసినటువంటి వారు. క్షుణ్ణంగా దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వారు. దేవుడు ఒక మెస్సయాని ఈ లోకంలోనికి పంపించిన ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఎరిగినటువంటి వారే. అందుకనే యెహెజ్కేలు గ్రంథంలో మనం గమనించినప్పుడు 47వ అధ్యాయంలో ఈ ఒక సందర్భం మనకు ఉంది. ఆ సందర్భం వాళ్ళందరికీ కూడా తెలుసు. యెహెజ్కేలుకు ఒక దర్శనంలో దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో దేవుని మందిరపు గవిని నుంచి, దేవుని యొక్క సింహాసనం నుంచి, ఆ బలిపీఠ ప్రాంగణం నుంచి, ఆ మందిరం కింద నుంచి ఒక మహానది ప్రవహిస్తున్నటువంటి ప్రవచనం ఇశ్రాయేలుకి తెలియనటువంటి ప్రవచనం కాదు. అదేవిధంగా యెషయా గ్రంథంలో 12వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, యెషయా గ్రంథములో రక్షణార్థమైనటువంటి బావులలో నుంచి మీరు తోడుకునే ఒక దినము రాబోతుందని యెషయా చేసినటువంటి ప్రవచనము వారికి తెలియనటువంటి ప్రవచనం కాదు. కాబట్టి ఈ 2 ప్రవచనాల యొక్క నెరవేర్పు నేనే అని ప్రభు ఆ దినాన అక్కడ నిలబడి అని చేస్తున్నటువంటి గొప్ప ప్రకటన. ఎవడైనను దప్పిగొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకో. ఐ యామ్ ద మెస్సయాను నేను, రక్షకుడిని నేను. రకరకాల బావుల్లో నుంచి మీరు తోడుకుని తాగితే ఆచారం అనే బావి, మతం అనే బావి, క్రియలనే బావి, భక్తి అనే బావి, నిష్ఠ అనే బావి, నా సొంత ప్రయత్నం అనే బావి, నథింగ్ విల్ సాటిస్ఫై యూ. మిమ్మల్ని ఏది కూడా తృప్తిపరచదు. ఇదిగో ఐఎమ్ హియర్. గొప్ప ఆహ్వానం. ఇట్ ఈస్ ఎ కాల్ టు ద వెల్ స్ప్రింగ్. ప్రభు అనేటువంటి ఊట, జీవ జల ఊట నుంచి మనల్ని తాగడానికి ప్రభువు చేస్తున్నటువంటి గొప్ప ఆహ్వానము. అది మనం చూస్తాము. ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తెచ్చుకొనవాలి. ప్రభు ఎప్పుడు కూడా ఈజ్ ఎ గాడ్ ఆఫ్ చాయిసెస్ అండి. ఎప్పుడు కూడా తన ఉద్దేశాలు మన మీద రుద్దేవాడు కాదు. తన ఆహ్వానాన్ని తన ఆదేశంగా ఎప్పుడు కూడా ప్రభు ఇచ్చేవాడు కాదు. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఇన్విటేషన్. ఆహ్వాన పత్రికే తప్ప ఈయన ఇంటికి తాకీదులు పంపేవాడు కాదు. ఆ రోజున ఈ రోజున కూడా ప్రభు మనకు అనుగ్రహించేది ఒక ఆహ్వానం. కమ్. ఎవరికైనా దప్పికుంటే రండి, దప్పికలేని వాళ్ళు అక్కర్లేదు. మీరు దప్పికుంటే రండి, నేను మీ దప్పిక తీరుస్తాను. కాబట్టి ఇది ప్రభు యొక్క ఉద్దేశంగా, ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మనం గమనిస్తున్నాము. ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తెచ్చుకున్నారు. 2వ పాయింట్ 38 గమనించండి. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు. ఎందుకు ప్రభు ఈ మాట వాడాడు? ఎందుకు వాడాడంటే, ఒరే బాబు, ఆదికాండము నుంచి మీ దగ్గర ఉన్నటువంటి గ్రంథాల్లో ప్రతి గ్రంథంలోనూ మీరు చూడగలిగితే ప్రతి పేజీలోనూ నేను కనిపిస్తాను.
ప్రతి పేజీలో నేను కనిపిస్తాను. గమనించండి, మనం ఒక మంచి బైబిల్ స్టడీ ఎప్పుడైనా చేయదలుచుకుంటే, పాత నిబంధన గ్రంథంలో ప్రభు ఎక్కడున్నాడు అన్నటువంటి అధ్యయనం మనం చేయదలుచుకుంటే ప్రతి పేజీలో ప్రభువు కనిపిస్తాడు, ప్రతి పండగలో ప్రభు కనిపిస్తాడు, ప్రతి ఉద్దేశంలో ప్రభు కనిపిస్తాడు, ప్రతి చారిత్రక సంఘటనలో ప్రభు యొక్క ఆ యొక్క ఛాయలు మనకి కనపడతాయి. ప్రత్యక్ష గుడారంలో ప్రభు కనిపిస్తాడు, ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ప్రతి వస్తువులో ప్రభు కనిపిస్తాడు, ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ప్రతి పనిముట్టులో, ప్రతి ప్రక్రియలో, ప్రతి వంపులో, ప్రతి మలుపులో ప్రభు చాలా స్పష్టంగా కనిపిస్తాడు. పాత నిబంధన గ్రంథం అంతా కూడా మెస్సయ ఛాయగా మనకి కనిపిస్తుంది. కాబట్టి లేఖనము చెప్పినట్టు అనే మాట ఇందులో వాడుతున్నట్టుగా కూడా మనం గమనించాలి. లేఖనము చెప్పినట్టు ఏంటంట, వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని దగ్గరగా. రెండు విషయాలు ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటండి, మనం ఏం థీమ్ పెట్టుకుందాము అని సత్యం గారు అడిగారు. అడిగితే ఈ మాట నాకు జ్ఞాపకం వచ్చి, సాధారణంగా థీముల ప్రకారం తక్కువ మాట్లాడుతుంటాను, కానీ ఈ లేఖనముల ప్రకారం ప్రభు ఇచ్చినటువంటి ఆహ్వానం, రెండు ఆహ్వానాలు ప్రభు మనకిచ్చాడు. ఒకటి, దేవుడు మనతో, రెండవది దేవుడు మనలో. ఈ రెండు కూడా ఈ పిలుపులో మనం చాలా స్పష్టంగా మనం చూస్తాం. ఏమిటి ఆ రెండు మన జీవితాల్లో ఎట్లా సంపూర్ణమైనవి, ఈ విషయాలని మనం గమనించాల్సిన అవసరత మనకుంది. లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఇందులో చిన్న మాటలు, కొన్ని విషయాలు నాకు లోతుగా ధ్యానం చేయటం, ఆలోచన చేయటం నాకు ఇష్టం కనుక కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును. చాలాసార్లు మనం విన్నాం. వాట్ డస్ ఈ మీన్? ప్రభు ఉద్దేశం ఏంటి? కడుపులో నుండి జీవ జల నదులు పారడం ఏంటి? కడుపులో నుండి జీవ జల నదులు పారటం ఏంటి? తెలుగులో కడుపు అనే దాన్ని ట్రాన్స్లేట్ చేశారు, కానీ ఇంగ్లీష్లో కడుపు అని లేదు. ఇంగ్లీష్లో హార్ట్ అంటాడు, హృదయం అంటాడు. ఇంగ్లీష్లో దాన్ని హార్ట్ అంటాడు. అండ్ ఫ్రమ్ హిస్ హార్ట్ ఫ్లో ద రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ అంటాడు. తెలుగులో కడుపు అని, ఇంగ్లీష్లో హృదయం అని ఎందుకు ట్రాన్స్లేట్ చేశారంటే, సమస్య తెలుగు ఇంగ్లీషు కాదు. గ్రీక్ భాషలో కోయిలియా అనే మాట మనం చూస్తాం. ఈ మాట అర్థం చేసుకోవడం మనకు చాలా ప్రాముఖ్యం. కోయిలియా అంటాడు. తెలుగులో నానార్థాలు మనకు చాలా తక్కువ, ఇంగ్లీష్లో కొంచెం మెరుగు. తెలుగులో నానార్థాలు చాలా తక్కువ. మనం దేశ భాషలందు తెలుగు లెస్స అనుకుంటాం, కానీ లెస్స కాదు, లెస్. నానార్థాలు చాలా తక్కువ. అందుకని కడుపు అన్న మాట తప్పు కాదు, హార్ట్ అన్న మాట కూడా తప్పు కాదు. కానీ ఈ రెండు కూడా కోయిలియా అనే మాటకి పోల్చదగిన మాటలు కావు. గ్రీక్ భాష నుంచి మనకి తెలుగు ట్రాన్స్లేషన్ కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కానీ రెండు దాంట్లో నుంచే వచ్చినాయి. కానీ కోయిలియా అనే మాట చాలా గంభీరమైనటువంటి, వాని కోయిలియా నుండి జీవజల నదులు పారు, అది ఆయన ఉద్దేశం. కోయిలియా అంటే ఏంటంటే మాత్రిక అని దాని అర్థం. ద మేట్రిక్స్ ఆఫ్ లైఫ్ అంటాడు దాన్ని. ద మేట్రిక్స్ ఆఫ్ లైఫ్. మన హృదయాంతరంగంలో అతి లోతైనటువంటి ప్రాంగణంలో, ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ హార్ట్, ఎక్కడి నుంచి సమస్తమైన ఆలోచనలు పుడతాయో, ఎక్కడి నుంచి ఉద్దేశాలు బయలు వెళతాయో, ఎక్కడ తలంపులు ఉద్భవిస్తాయో, ఎక్కడ మన జీవనానికి ఒక మూలం, కేంద్రం ఎక్కడైతే ఉంటుందో, మన జీవితానికి మూలమంతా కూడా ఒక సూదిబద్ధంగా మనం గనక వర్ణించుకోగలిగితే, మన జీవన వ్యవస్థకి, మన ఆలోచన విధానాలకి, మన ప్రక్రియలకి, మన జీవితం అంతటికీ కూడా కేంద్రమైనటువంటిది ఒక పిన్ను గుచ్చినటువంటి ఒక చిన్న చుక్కతో మనం పోల్చుకోగలిగితే అది కోయిలియా, అది మాత్రిక. తెలుగులో దానికి ఇంకో అర్థం ఏంటంటే అది గర్భం, జీవము ఉద్భవించే
ప్రారంభమయ్యే ఒక లోతైనటువంటి ఒక ప్రాంతం, గర్భం, కడుపు, గుండె, మాత్రిక, అతి లోతైనటువంటి ప్రాంగణం. అని అర్థం. అది అక్కడ నుండి ఫ్రమ్ దేర్ ఫ్లో ద రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. ప్రభు యొక్క ఉద్దేశం అది. మొట్టమొదట మనం గమనించినప్పుడు దేవుడు మనతో అనే మాట జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, దీనికి నేను మళ్ళీ వస్తాను. ఎవరెవరైతే ప్రభువుని తమ రక్షకుడుగా అంగీకరిస్తారో, ఎవరెవరైతే శిలువ రక్తము చేత కడుగుబడి పశ్చాత్తాపం ద్వారా క్షమాపణ పొందుతారో, ఎవరెవరైతే యేసు ప్రభువుని తమ జీవితానికి కేంద్రంగా ఎంచుకుంటారో, ప్రభువుగా ఎంచుకుంటారో, ప్రభు అనే మాట కూడా మనకు బాగా అలవాటైపోయింది. ప్రభువా ప్రభువా ప్రార్థనలో మనకు తెలుసు, కానీ ప్రభు అనే అర్థం మనకు తెలియదు. ద లార్డ్షిప్ ఆఫ్ గాడ్. మన జీవితంలో ప్రభు అంటే నాకంటూ ఏమి కూడా లేదు ప్రభువా, సమస్తము కూడా నా ఉద్దేశాలు నీవి, నా ఎజెండాలు నీవి, నా తలంపులు, నా అనుదిన జీవితం నీది, నా ప్రణాళికలు నీవి ప్రభువా. నువ్వేం చేయమంటే నేను అది చేయటమే తప్ప నాకంటూ వేరే ఉద్దేశం లేదు. ఎందుకంటే ప్రభు దగ్గర మనకంటూ వేరే ఉద్దేశాలు ఉండవు. ఒక రాజు ఉన్నాడు, ఒక ప్రభు ఉన్నాడు అంటే మనకు ప్రభువులు రాజులు తెలియవు కనుక మనకి ఈ పదం తెలియదు. ఒక ప్రభు ఉన్నాడు అనుకోండి, మనకి ఒక రాజుగారు ఉన్నారు అనుకోండి, ఈ భూమి నాదంటే ఒప్పుకోడు, ఈ కొడుకు నావాడంటే ఒప్పుకోడు. ఆ కొడుకుని తీసుకెళ్ళి ఏం కావాలంటే అది చేసుకోగలడు. నేను ఇవ్వనంటే కుదరదు. నీ ఇంటిని కావాలంటే స్వాధీనపరచుకోగలడు, లేకపోతే నీకు తీసుకొచ్చి ఒక భవంతిని ఇవ్వగలడు, తన ఇష్టం. ఇట్ ఈస్ ఎంటైర్లీ ద ప్రెరోగేటివ్ ఆఫ్ ఎ లార్డ్. ప్రభు యొక్క సంపూర్ణమైనటువంటి అధికారము ప్రభుత్వం మీద ఉంటుంది. ఎవరెవరైతే తమ జీవితాల్లో ప్రభువుని, ప్రభు యొక్క ప్రభుత్వానికి సంపూర్ణంగా ఒప్పుకుంటారో వాళ్ళు నిజంగా ప్రభువా అని పిలవగలిగినటువంటి వారు. ఈ మాటలు మనం గమనించాలి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, ఎవరెవరైతే రక్షణ పొందినటువంటి వారుగా ఉంటారో, ప్రభు దగ్గర ప్రాధేయపడే ప్రభువా నీ కృప తప్ప నాకు దిక్కు లేదు ప్రభువా అని ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో, అలాంటి వాళ్ళలో మొట్టమొదటి ప్రక్రియ జరుగుతుంది. ఏం జరుగుతుందంటే గాడ్ కమ్స్ అండ్ లివ్స్ బై హిస్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు వచ్చి వారిలో నివాసము ఉంటాడు. అది నెంబర్ 1. అది దేవుడు మనతో. అది దేవుడు మనతో. క్రిస్మస్ అప్పుడు కూడా మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఇమ్మానుయేల్ అంటే ఏమిటి? అక్కడే పప్పులో కాలేస్తాం మనం. దేవుడు మనకి తోడు అని తెలుగులో రాశారు. నో, గాడ్ విత్ అస్. దేవుడు మనతో, మనకి తోడు కాదు. ఈ తోడు వల్లనే మనకి కాపాడు ప్రార్థనలు వచ్చినాయి. దేవుడు మనకు తోడు అనుకుని నన్ను కాపాడు, మా అమ్మను కాపాడు, మా ఇంటిని కాపాడు, వాళ్ళని కాపాడు, ఈ కానీ వాచ్మెన్ని కావాలంటే జీతం ఇస్తాను, వారి నెల కోసం జీతం ఇస్తాను, కాపాడు 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 కాదు. దేవుడు మనతో. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనతో. మొట్టమొదటిగా ప్రభువుని అంగీకరించిన వారి జీవితాల్లో దేవుడు చేసే గొప్ప ప్రక్రియ ఏంటంటే, ఆ సూక్ష్మమైనటువంటి మాత్రికలో, ఆ సూక్ష్మమైనటువంటి కేంద్ర బిందువు, మన జీవితానికి కేంద్ర బిందువు అయినటువంటి ఆ మాత్రికలో, ఆ గర్భంలో, ఆ గుండెలో, ఆ కడుపులో, ఆ ఉదరములో దేవుడు సింహాసనాసీనుడై ఉంటాడు. అది దేవుడు మనతో. దేవునికి ఆ ప్రాంగణం మనం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. ఆర్ వి విల్లింగ్ టు గివ్ హిమ్ దట్ డీపెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ సెల్వ్స్? మనలో ఉన్నటువంటి అతి లోతైనటువంటి ఆ ప్రాంగణాన్ని దేవునికి మనం ఇవ్వడానికి మనం ఇష్టపడుతున్నాం. ఆయన కోరుకునేది ఏంటంటే, అయితే అదివో, లేకపోతే నాకేమీ అక్కర్లేదు. నాకు నువ్వు చేసే ప్రార్థనలు కాదు, నువ్వు చేసే భక్తి కాదు, నువ్వు చేసే ఆరాధనలు కాదు, నువ్వు వెళ్ళే చర్చి అటెండెన్స్ కాదు, నువ్వు చేసే సంఘ కార్యక్రమాలు కాదు, నువ్వు చేసే సాంఘిక కార్యక్రమాలు కాదు, నువ్వు చేసే రకరకాల ప్రక్రియలు కాదు. నాకు కావాల్సింది ఏంటంటే, నీ జీవితంలో, నీ మాత్రికలో నేను సింహాసనాసీనుడై కూర్చోవడం నాకు కావాలి.
ఐ వాంట్ లార్డ్షిప్ ఓవర్ యువర్ లైఫ్. అది మొట్టమొదట దేవుడు కోరుకునే ఉద్దేశం. ఈ లోకంలోనికి ఆయన వచ్చిన ఉద్దేశం కూడా అదే. మనకి దప్పిక తీరాలంటే ప్రభువు మన జీవితాల్లో, మన మాత్రికలో మొట్టమొదట సింహాసనాసీనుడై ఉండాలి. ఎందుకంటే ప్రభువు మన జీవితాల్లో అనేకమైనటువంటి దప్పికలను తీర్చగలిగినటువంటి వాడు. నిజమైనటువంటి దప్పిక మన జీవితాల్లో దేని కొరకైతే మనం వెంపర్లాడుతుంటామో, దేని కొరకైతే ఒక నిస్సారంగా నిస్సత్తువుగా మనం బ్రతుకుతుంటామో, అది మన జీవితాల్లో తీరాలంటే ద ఓన్లీ వే పాసిబుల్ ఏంటంటే, ఒకే ఒక విధానం మన జీవితాల్లో దప్పిక తీరే విధానం ఏంటంటే, దేవుడి సింహాసనాసీనుడై మన మాత్రికలో ఆయన కూర్చొని ఉండాలి. మన అనుదిన జీవితాలని శాసించగలిగే అవకాశం ప్రభువుకి ఇవ్వాలి. మన సంబంధ బాంధవ్యాలను శాసించగలిగే అవకాశం ఆయనకి ఇవ్వాలి. ఆయన ప్రభుత్వం ప్రతి కోణంలో మన జీవితంలో రాజ్యం చేసే అవకాశం దేవునికి ఇవ్వాలి. అందుకని ప్రభువు నేర్పినటువంటి ప్రార్థనలో కూడా నీ రాజ్యము వచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అనగానే మనం ఏమనుకోండి, పరలోకంలో నుంచి ఏదో బిల్డింగ్లు దిగొస్తాయి అనుకుంటాం. నో, దట్ ఈస్ నాట్ ద థింగ్. నీ మాత్రికలో నా సింహాసనం ఉండునుగాక, దాని ఉద్దేశం అది. నీ గర్భములో, నీ లోతులో ఐ వాంట్ టు బి సీటెడ్ దేర్, నేను అక్కడ కూర్చోవాలని నా ఉద్దేశం. నీ జీవితాన్ని శాసించగలగాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను అక్కడ లేకపోతే యూ విల్ ఆల్వేస్ బి థర్స్టీ. నువ్వు ఎప్పుడు దప్పిక కలిగే ఉంటావు నీ జీవితంలో, ఎప్పుడు తృప్తి ఉండదు నీ జీవితంలో. యూ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్. నీకు డబ్బు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, రకరకాల భూ సంబంధమైనటువంటి అన్ని బలాలు, అంగబలం, ఆర్థిక బలం అన్నీ నీకు ఉండొచ్చు, కానీ నువ్వు ఎప్పటికీ కూడా ఒక తృష్ణ కలిగిన వాడుగానే మిగిలిపోతావు. కానీ బట్ వెన్ ఐ కమ్, నేను వచ్చినప్పుడు, నీకు దప్పికుంటే చెప్పు, వస్తాను. ఐ విల్ కమ్, నీ దప్పిక తీరుస్తాను. అది మొట్టమొదటి పార్ట్, దేవుడు మనతో అనే మాట మనం చూస్తాం. రెండవదిగా మనం గమనించినప్పుడు, కేవలం దేవుడు ఈ కడుపులో, ఈ మాత్రికలో ఆయన వచ్చి కూర్చోవడం మాత్రమే కాదు ఆయన చేసే పని. కూర్చోవడం మాత్రమే కాదు. ఒక ఆయన అన్నాడు, గాడ్ డిడ్ నాట్ కాల్ us టు బి రిజర్వాయర్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అన్నాడు. మనల్ని రిజర్వాయర్లుగా ఉండి రోజు వాక్యం విని 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 ప్రార్థన చేసుకుని ఆరాధన చేసుకుని వాక్యం లోతుల్లో నోట్సులు రాసుకుని రకరకాలుగా మనం ఎదిగి ఏమవుతామంటే, కొన్నిసార్లు దేవుడు మనకు అనుగ్రహించే ఈ నీటి సంపదకి ఒక రిజర్వాయర్గా, ఒక ట్యాంక్ లాగా, మీ వాటర్ ట్యాంక్ బజార్ కదా మీది, ఒక వాటర్ ట్యాంక్ లాగా మిగిలిపోతాం తప్ప అందులో నుంచి అవుట్ ఫ్లో ఉండదు, బయటికి వెళ్ళే విధానం ఉండదు. యెహెజ్కేలు గ్రంథంలో చూసాము, ఒక దర్శనంలో దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ కనిపిస్తూ చెప్పాడు, దెర్ ఈజ్ ఎ రివర్ దట్ ఫ్లోస్ ఫ్రమ్ అండర్ ద థ్రోన్. దేవుని సింహాసనం నుంచి ఒక నది బయలుదేరుతుంది. కొంచెం చుక్క బయలుదేరుతుందట. ఎక్కడి నుంచి బయలుదేరుతుందట? సింహాసనం కింద నుంచి బయలుదేరి బలిపీఠం కిందగా, బలిపీఠం మీదుగా. గమనించండి, బలిపీఠం అనే మాట మన జీవితాలకు చాలా ప్రాముఖ్యం. పాప పరిహారం ప్రభు మన కొరకు చేయకపోతే ఆ నది ప్రవహించే అవకాశమే. ప్రభు మన కొరకు చేసిన పాప పరిహారం, దాంట్లో నుంచి ఆ బలిపీఠం మీద నుంచి బయలుదేరి తూర్పు వైపుగా ఆ నది ప్రవహించి అంతసేపు కేవలం మడాల వరకే ఉంటుందట, చీలమండలాల వరకు. ఆ తర్వాత మోకాళ్ళలో, ఆ తర్వాత నడుములో, ఆ తర్వాత కింద కాళ్ళు అందనంతలో, అంత సమృద్ధి అయినటువంటి నదిగా ఆ నది ప్రవహిస్తుందట. ఏం చేస్తుంది నది? ఎక్కడికి వెళ్తుంది నది? ఈ నది తూర్పు వైపుగా ప్రవహిస్తుందట. తూర్పు వైపుగా ప్రవహించి ప్రతి బీడు భూమిని సస్యశ్యామలంగా, ప్రతి బీడు భూమిని సస్యశ్యామలంగా చేస్తుందట. నది ప్రవహించిన చోటల్లా అద్భుతమైనటువంటి విస్తారమైనటువంటి పచ్చదనాన్ని అది పుట్టిస్తుందట. ఆ నది ప్రవహించిన చోట అది ఏం చేస్తుందంటే, అది ప్రవహించి తూర్పు వైపుగా ప్రవహించి మృత సముద్రంలో కలుస్తుందట. అది మృత సముద్రం అంటే మనకు తెలుసు,
ఇంత అందులో పురుగు కూడా, బ్యాక్టీరియా కూడా పుట్టనటువంటి సముద్రం అది. ఉప్పు నీరు, పనికిరానటువంటి నీరు. ఎందుకు పనికిరానటువంటి నీరు? కనిపించడానికి విస్తారంగా కనిపిస్తుంది కానీ చూడ్డానికి నీళ్ళలాగానే ఉంటాయి కానీ నోట్లో పెట్టుకోలేనటువంటి నీళ్లు. ఒక మొక్క బ్రతకడానికి పనికిరానటువంటి నీరు, ఒక చేప జీవించడానికి పనికిరానటువంటి నీరు, జీవానికి విరుద్ధమైనటువంటి ఒక నీరు. ఆ నీరును కలిసి ఆ నీరుని సైతము అద్భుతమైనటువంటి ఒక జీవనదిగా దాన్ని తయారు చేస్తుంది. దట్ ఈస్ ద రివర్ ఆఫ్ గాడ్. ప్రభు ఇక్కడ నిలబడి పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, ఎవడైనను దప్పిగొనని ఎడల మీరొచ్చి నా యొద్ద దప్పి తీర్చుకొనండి. మొట్టమొదట ఆ దప్పి తీరటం ఎట్లా తీరుతుందంట? మీ మాత్రికలో నేను వచ్చి నివాసం ఉంటాను. నెంబర్ 1, దేవుడు మనతో. రెండవది ఏంటంటే, దేవుడు మనలో ఉండి ఆయన ఏం చేస్తాడంటే, కేవలం మనం దేవుని యొక్క ఆ యొక్క దప్పిక తీరినటువంటి వారంగా దేవుని యొక్క ఆ మహానదిని మనలో మాత్రమే ఉంచుకునే వాళ్ళం కాకుండా ఈ మాత్రికలో నుంచి ఈ నది బయటికి ప్రవహిస్తుందంట. ఈ జీవనది అనేది ఎప్పుడు కూడా స్టాగ్నెంట్గా ఉండిపోదంట. స్టాగ్నెంట్ అంటే చుట్టూతా ఆ కట్టేసినటువంటి ప్రాంగణం ఉంటే కుళ్ళిపోతుంది. నది ఎప్పుడు కూడా ఉండదు. ఎప్పుడు కూడా జీవనదికి అవుట్ సైడ్ బయటికి వెళ్తుండాలి. ఎవరైనా ప్రభువుని వారి జీవితాల్లో, వారి మాత్రికలో ఎవరైతే చేర్చుకుంటారో వారిలో నుంచి జీవ జల నది ఉబికి బయటికి పారుతుందంట. మన జీవితాల్లో, మన ఉద్యోగాల్లో, మన సంఘంలో, మన యొక్క కుటుంబాల్లో, మన బంధువుల మధ్యన మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ ప్రభువుని తమ మాతృకలో కలిగినటువంటి వారు, ప్రభువుని తన జీవితాలకు ఆ కేంద్ర బిందువులో ప్రభు యొక్క రాజ్యాన్ని ఒప్పుకున్నటువంటి వారు, వారిలో నుంచి ఒక జీవ జల నది దేవుని యొక్క సింహాసనములో నుంచి బయలుదేరి, అనగా మన హృదయంలో ఉన్నటువంటి దేవుని సింహాసనం నుంచి బయలుదేరి ఆ సింహాసనం యొక్క ఆ యొక్క పాప పరిహారార్థ బలిపీఠం ఉండగా, అంటే ప్రభు మన కొరకు చేసినటువంటి ప్రాయశ్చిత్తార్థమైనటువంటి యొక్క బలి మీదుగా బయలుదేరి అది బయటకు వచ్చి మన కుటుంబాలను తాకి, మన సమాజాన్ని తాకి, మన యొక్క సంఘాలను తాకి, మన రాష్ట్రాన్ని తాకి, మన దేశాన్ని తాకి. దట్ ఈస్ హౌ వి విల్ బ్రింగ్ లైఫ్ ఇన్ టు దిస్ లైఫ్లెస్ వరల్డ్. ఈ నిర్జీవమైనటువంటి యొక్క లోకంలో కూడా ఒక జీవాన్ని తీసుకొచ్చేవారుగా దేవుడు మనల్ని పెడతాడు. దట్ ఈస్ వాట్ గాడ్ డస్. ఇది కేవలం ఒక పాస్టర్ గారి పని కాదు. ఈ జీవ జల నది ఒక చోట నుంచి బయలుదేరి వెళ్ళే నది కాదు. దిస్ ఈజ్ మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ప్రభువుని మన జీవితాల్లో, మన మాతృకలో చేర్చుకున్నటువంటి వారమైతే ఈ రామవరపాడు, ఈ ఎనికేపాడు ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క గొప్ప అద్భుతమైనటువంటి సాక్ష్యం మూలంగా, దేవుడు మనలో నుంచి ప్రవహించే ఈ అద్భుతమైనటువంటి జీవ జల నది ప్రవాహం మూలంగా ఈ ప్రాంతం అంతా కూడా దేవుని ప్రేమతో నిండిపోదా? దేవుని యొక్క ప్రత్యక్షతతో నిండిపోదా? అనేక మంది ఆశ్చర్యం కబడి ఆలోచన కలిగి దేవుని ఇద్దరికి వణుకుతోను, భయముతోను, మోకాళ్ళతోను దేవుని సన్నిధికి వచ్చి, దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు అని దేవుని ఆరాధించరా? వేర్ ఈజ్ అవర్ రివర్? నేను రక్షింపబడ్డానండి, నేను మారు మనసు పొందానండి, నేను బాగా ప్రార్థన చేసుకుంటానండి, బైబిల్ నాకు బాగా తెలుసండి, ఇలాంటి చాలా ఆసక్తి బ్రదర్, నాకు చాలా కోటాలకు వెళ్తానండి, చాలా ప్రసంగాలు వింటాను బ్రదర్, చాలా నోట్స్ ఉందండి నా దగ్గర, రోజు యూట్యూబ్ చూస్తాను బ్రదర్. నేను అడుగుతాను, దేవుడు నీతో ఉంటే నీలో నుంచి బయలు వెళ్ళే నది ఏది? వేర్ ఈజ్ యువర్ రివర్? నీలో నుంచి ప్రవహించే నది ఏది? ఎవరిని ప్రభావితం చేస్తుంది నీ నది? నీ ఇంట్లోని కుటుంబ సభ్యులను తాకుతుందా? నీ ఆఫీసులో నీతో పాటు పనిచేసే నీ సహచరుల్ని తాకుతుందా? వీధిలో ఈజ్ ఇట్ టచింగ్ పీపుల్? నువ్వేం చెప్పక్కర్లేదండి, నువ్వు స్వార్థ చాలామంది ఏమనుకుంటారంటే స్వార్థ చెప్పాలనుకుంటారు, ఏదో చెప్పాలి కదా, బైబిల్ ఓపెన్ చేసి లోతైన విషయాలు కాదండి. యూ ఆర్ ద లివింగ్ వాటర్. నువ్వే ఆ జీవజల నది. నీ మాట, నీ కనుచూపు, నీ ఉద్దేశాలు, నీ ప్రక్రియలు, నీ అనుదిన జీవితం, దట్ ఈస్ ద లివింగ్ వాటర్. అది జీవజల నది. నీ నోట్లో నుంచి చెప్పేది జీవజల నది కాదు, ద వే యు లివ్, నీ జీవన విధానమే జీవజల నది.
ప్రభువును తమ హృదయాల్లో కలిగినటువంటి వారు, తమ మాతృకలో ప్రభు యొక్క సింహాసనానికి ఒప్పుకున్నటువంటి వారు జీవజల నది ప్రవహించకుండా ఉండలేరు. దే కెనాట్ స్టాప్ ఇట్. దాన్ని ఆపలేరు. చాలా రకాల నదులు ఉన్నాయండి ఈ లోకంలో. కొంతమంది మనుషుల్లో నుంచి చాలా రకాల నదులు ప్రవహిస్తాయి. బైబిల్లో కూడా రకరకాల నదులు ఉన్నాయి. బబులోనులో వాళ్ళందరూ కూడా 586 BCలో నెబుకద్నెజరు వాళ్ళందరూ కూడా పట్టుకుపోయిన తర్వాత, షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలును పట్టుకుపోయిన తర్వాత టైగ్రిస్, యూఫ్రటీస్ నదులు ఉన్నాయి అక్కడ. సస్యశ్యామలమైన నదులే, చూడ్డానికి గంభీరమైనటువంటి నదులే, కానీ ఇశ్రాయేలీయులకి వేదన పుట్టించినటువంటి నైలు నది ఉంది. విస్తారమైనటువంటి నది, ప్రపంచంలో ద లాంగెస్ట్ రివర్, అతిపెద్ద నది. నైలు నది ప్రవహించిన చోటల్లా విస్తారమైనటువంటి నాగరికత అభివృద్ధి చెందింది. ఫరోకది అహంకారం. ఐఎమ్ బిగ్. నాగరికత అంటే నాదే, సామ్రాజ్యం అంటే నాదే, చూసుకోమన్నది ఎంత పెద్దదో. గమనించండి, రాత్రికి రాత్రి దేవుడు ఎందుకు పనికిరాని నదిగా చేశాడు దాన్ని. రక్తశక్తమైన నదిగా చేశాడు, నీచు వాసన కొట్టే నదిగా చేశాడు, పనికిరాని నదిగా చేశాడు దేవుడు. వాట్ ఆర్ ద రివర్స్ దట్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్? అహంకారపు నదులు ప్రవహిస్తున్నాయా? దేవుని ఉద్దేశాలకు విరుద్ధమైనటువంటి నదులు మనలో నుంచి ప్రవహిస్తున్నాయి. ఇతరులను చెరపట్టే నదులు ప్రవహిస్తున్నాయా? ఇతరుల మీద అధికారం చెలాయించే నదులు ప్రవహిస్తున్నాయా? ద రివర్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ లైక్ దాట్. ప్రభు సింహాసనాసీనుడైనటువంటి మాత్రికలో నుంచి ప్రవహించే ఆ నది ప్రేమించే నది, ఆదరించే నది, లేవనెత్తే నది, అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించే నది, స్వస్థపరిచే నది, సంబంధ బాంధవ్యాలను స్వస్థపరిచే నది, సమాధానకరమైనటువంటి నది. ఈ నది ప్రవహించే వాళ్ళు మాట్లాడితే 10 మందికి విశ్రాంతి కలిగే నది. ఈ నది ప్రవహించే వాళ్ళు ఒకళ్ళు ఎవరన్నా బాగలేని వాళ్ళని చూస్తే ఆదరణ కలిగించే నది, ప్రేమించే నది. ప్రభు ప్రేమని నోటి మాట ద్వారా కాకపోయినా వారి జీవన విధానం ద్వారా తాకే నది. దట్ ఈస్ ద రివర్ ఆఫ్ లివింగ్ వాటర్. కొంతమంది మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. కొంతమంది మనకు తెలుసు, చరిత్రలో మనకు తెలుసు, మిషనరీలు గొప్ప గొప్ప ప్రసంగాలు ఏం చేయలేదండి. జాన్ క్లో అన్న ఆయన రాత్రిపూట ఆయన మూలుగులతో ప్రార్థన చేసేవాడంట. వేల మంది ప్రభువుని నమ్ముకున్నారండి. ఆయన పెద్ద పెద్ద ప్రసంగికుడు కాదు. మన జీవితాల్లో ఇఫ్ వి అలవ్ గాడ్ టు లివ్ ఇన్ అస్, మనము మొట్టమొదటి ప్రభువా నేను దప్పికలుగున్నాను, నాకు కావాలి, ఐ వాంట్ యూ. ప్రభువుని ఎప్పుడైతే మనం కోరుకుంటామో మొట్టమొదటి దేవుడు మనలోకి వస్తాడు, మన మాతృకలో దేవుడు నివసిస్తాడు. రెండవదిగా మన ద్వారా దేవుడు తన ప్రేమని లోకానికి, దట్ ఈస్ గాడ్స్ ఐడియా. అది దేవుని యొక్క ఉద్దేశం. అది కూడా ఆయన ఇక్కడ ఏమంటే బిగ్గరగా చెప్పాను అనే మాట మనం చూస్తాం. బిగ్గరగా చెప్పాను. ఇట్ ఈస్ ఎ డెస్పరేట్ కాల్. నేను ఈ లోకంలోనికి వచ్చినటువంటి కారణం ఇదే. నేను సంఘాలు స్థాపించమని రాలేదు, చర్చిలు పెట్టమని రాలేదు, కూటాలు పెట్టమని రాలేదు, స్వస్థత కూటాలు పెట్టమని రాలేదు, నేను రకరకాలైనటువంటి ప్రక్రియల కొరకు రాలేదు. ఐ హావ్ కమ్ టు సాటిస్ఫై ద డీపెస్ట్ థర్స్ట్ ఆఫ్ మ్యాన్. మానవుని యొక్క అతి లోతైనటువంటి దప్పిక తీర్చడానికి వచ్చాను. ఈ రాత్రి సమయంలో ప్రభు మనతో పలుకుతున్నటువంటి మనకిస్తున్నటువంటి పిలుపు కూడా అదే. ఎవడైనా దప్పికొనని ఎడల, ఒకవేళ ఇంతవరకు ప్రభువును మనం ఆ రకంగా అర్థం చేసుకుని ఉండకపోతే, ప్రభువును కేవలం ఆచారబద్ధమైనటువంటి ఒక ప్రక్రియలకు మనం పరిమితం చేసినటువంటి వారు, దెర్ ఈస్ మచ్ డీపర్ దాన్ దాట్. దానికన్నా ఒక లోతైనటువంటి పిలుపు ప్రభు యొక్క. కమ్ టు మీ, నా దగ్గరకు రండి.
గివ్ మీ యువర్ డీపెస్ట్ పార్ట్. నాకు ఇవ్వు. నేనేమి దాన్ని దొంగతనం చేసేవాడిని కాదు. నీకు నీ ఆశీర్వాదం తీసుకొస్తాను తప్ప నేను నీ అధికారాన్ని దొంగిలించి నేనేదో నీ మీద ఆధిపత్యం చెలాయించేవాడిని కాదు. ఐ వాంట్ యువర్ డీపెస్ట్ పార్ట్. నీ అతి లోతైనటువంటి ప్రాంగణం. వాంట్ టు స్టే దేర్. ఆ సింహాసనం అక్కడ ఉండాలి. అప్పుడు ఆ సింహాసనం కింద నుంచి ఒక నదిపై మొట్టమొదటి అది నీకు ఆశీర్వాద కారణంగా ఉంటుంది. అది నీ దప్పికి తీరుస్తుంది. రెండవదిగా నీ ద్వారా అనేక మందికి జీవజల నదిని ప్రవహించే అవకాశం. దట్ ఈస్ ద బ్లెస్సింగ్. దట్ ఈస్ ట్రూ బ్లెస్సింగ్. ఈ లోకంలో లేనిదంటూ ఏదంటే అదేముందండి. మనకి కార్యక్రమాలు అలవాటైపోయినాయి, సభలు అలవాటైపోయి, మనుషులను హెచ్చించడం అలవాటైపోయింది, మనుషులను దేవుళ్ళ కన్నా ఎక్కువ చూడడం అలవాటైపోయింది, మనకి వాల్ పోస్టర్లు ఎక్కువైపోయినాయి, విపరీతమైనటువంటి కళ్ళకి ఇంపైనటువంటి సమావేశాలు ఎక్కువైపోయినాయి, సౌండ్ ఎక్కువైపోయింది, సబ్స్టెన్స్ తగ్గిపోయింది, దేవుని యొక్క ఉద్దేశాన్ని గమనించడం లేదు. ఇదేదో మంది మీద జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియగా మారిపోయింది. కాదండి, దేవుడు ఒక వ్యక్తిగతమైనటువంటి పిలుపును మనకి ఇస్తున్నాడు. ఇది నాన్న ఎవడైనాను తప్పిగొన్నాడు ఎద్దకు నేను వాడి మాతృకలో నివసిస్తాను, వాడి జీవితాలను నేను నిర్దేశిస్తాను, నా ఉద్దేశాలు వాడి ఉద్దేశాలుగా నేను మారుస్తాను. ఇర్మీయా గ్రంథంలో మనం ఇదే చూస్తాం కదండి. నూతన నిబంధన ఒకటి చేయబోతున్నాను అంటాడు దేవుడు. ఏ నిబంధన చేయబోతున్నాడంటే, నా ఉద్దేశాలను, నా కట్టడలను వారి హృదయం అనే పలక మీద నేను రాస్తానన్నాడు. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఈజ్ ఆల్వేస్ ఆఫ్టర్ ద హార్ట్ అండి. దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా మన హృదయమే. దేవుని నివాసం ఎప్పుడు కూడా మన హృదయమే. ఆది కాండంలో మనం చూస్తాము, ఆదాము అవ్వలు మొట్టమొదటిగా గమనించినప్పుడు వాళ్ళు దేవునితో ఏ పొరపాత్యాలు లేనటువంటి దినాల్లో దేవునితో ఒక స్నేహితుల్లాగా వారు దేవునితో నివాసం చేశారు. దే లివ్డ్ విత్ గాడ్. దేవుడు ఒక స్నేహితులు ప్రతిరోజు ఏమయ్యా ఆదాము బాగున్నావా, ఎట్లా ఉన్నావు, దట్ వాస్ ద కన్వర్సేషన్. మహాకాశాలు పట్టుచాలన్నటువంటి దేవుడు పొద్దున్నే వచ్చి ఇది భలే ఉంది కదా పువ్వు. దిట్ వాజ్ అ నార్మల్ కన్వర్సేషన్. వారి మధ్యన ఏ రకమైనటువంటి అడ్డుకోవడం లేనటువంటి తరుణంలో వారు చేసినటువంటి అన్యోన్యమైనటువంటి సహవాసము, దట్ ఈస్ గాడ్స్ ఐడియా. ఆ తర్వాత మనకు తెలుసు, పాపం వల్ల ఆ ఐడియా చెడిపోయింది. దేవుడు దూరస్తుడైపోయాడు. అయినప్పటికీ నీ దేవుడు మనిషిని మర్చిపోలేదు. అందుకని సీనాయి పర్వతం దగ్గర దేవుడు వారితో నిబంధన చేసుకున్నాడు. మీరు నా ప్రజలై ఉంటే నేను మీకు దేవుణ్ణి ఉంటాను, నేను మీకు ఆజ్ఞలు ఇస్తాను, ఈ ఆజ్ఞలు పాటిస్తే కనుక నేను మీ మధ్యన వచ్చి నివాసము చేస్తాను. ఐ విల్ కమ్ అండ్ లివ్ అమాంగ్ యూ అన్నాడు. మీ మధ్యన నివాసం చేస్తాను అన్నాడు. అందుకనే 30 లక్షల మంది చుట్టూతో గుడారంలో ఉంటే మధ్యలో గుడారంలో ప్రభు వారితో సహా నివాసము. దేవాది దేవుడు ఏమిటండి మనుషుల మధ్యలో వచ్చి నివాసం చేయడం ఏంటి? ఏమిటానికి గతి పట్టిందంటే, హీస్ హార్ట్ ఈజ్ ఆల్వేస్ విత్ us. ఆయన హృదయం, ఆయన ఉద్దేశం, మానవుల్ని దేవుడు చేసుకున్న ఉద్దేశమే అది. అక్కడతో ఆగిపోలేదండి. దేవుడు తన ప్రియకుమారుని లోకంలోకి పంపించాడు. మనకు బదులుగా పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిగా మన పాపం నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణ అయిన తర్వాత ఆయన చేసిన అంతిమమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి కార్యం ఏంటంటే, ఆత్మ ద్వారా మాత్రికలో. గమనించండి, ఆది కాండంలో బయట ఉన్నాడు, వారితో ఉన్నాడు. తర్వాత నిర్గమకాండం ప్రాంతానికి వచ్చేటప్పటికి వారి మధ్యలో నివాసం చేశాడు. నూతన నిబంధనలకు వచ్చేటప్పటికి మనలో నివాసము. లుక్ అట్ ద ప్రోగ్రెషన్. ఏంటండి ఈ తుచ్చమైనటువంటి తిరుగుబాటు, ఈ మెడబిరుసు జనాంగంతో ప్రభుకి ఏంటండి ఇంత ఓపిక? నథింగ్ బట్ ఈజ్ లవ్. కేవలమైన ప్రేమ. అంతిమంగా ఆయన లక్ష్యం నెరవేరింది. ప్రభు ఇదేనా ఆ పిలిపిస్తున్నటువంటి కారణం ఏంటంటే, ఐఎమ్ అవైలబుల్ టు యూ. మీకు కావాలంటే నేను సిద్ధంగా ఉన్నాను. అన్ని ప్రక్రియ పూర్తి చేసేసాను. మీకేం లేదు, మీకు రెస్పాన్సే తప్ప రెస్పాన్సిబిలిటీ లేదు. గమనించండి, మనకి ప్రతిస్పందనే తప్ప బాధ్యత దేవుడు మనకు పెట్టలేదు. పాపం పోగొట్టుకునే బాధ్యత మనకు పెట్టలేదు.
పాపరహితులుగా, నిందారహితులుగా, నిర్దోషులుగా దేవుని ఎదుట మనం నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన పెట్టలేదు. ఆయన తన ప్రియకుమారుడు కల్వరి శిలువలో మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి కారణంగా ఈ దినాన కేవలం ఆయన ఉచితమైనటువంటి కృపచేత మనల్ని నిందారహితులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, ఆయన నీతిమంతులుగా తన ఎదుట నిలబెట్టినటువంటి వాడు. ఇది మన వలన కలిగినది కాదు, ఇది దేవుని వరం అంటాడు. దేవుని వరం. గొప్ప దేవుడు అండి. అని అంటాడు, ఇఫ్ ఐఎమ్ ఇన్ యూ, ఆ మాతృకలో నేను నివసిస్తే కనుక దట్ ఈస్ మై గోల్. అది ఈ లోకంలో నేను వచ్చినటువంటి అంతిమైనటువంటి లక్ష్యం, అది పూర్తయింది. అయితే అక్కడితో ఆ లక్ష్యం పూర్తి అవ్వాల. మీ ఉద్దేశాలు అక్కడితో ప్రారంభమైంది. ఐ వాంట్ యూ టు బీ మై టూల్. మీరు నా పనిముట్టుగా ఉండాలి. మీరు నా కొరకు ఈ లోకంలో, నేను లేను కనుక నా ప్రతినిధులుగా మీరు లోకంలో ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ, ఏ ప్రాంగణంలోకి వెళ్తే ఆ ప్రాంగణంలోకి జీవజల నదులు మీ దగ్గర నుంచి ప్రవహించాలి. అనేక మందిని తాకాలి. ఎంత దప్పి కలిగినటువంటి లోకం ఉందో చుట్టూతో మనం చూస్తున్నప్పుడు, ఎంతమంది ప్రభువుని ఎరగనటువంటి వారు, వారి జీవితాలతో సతమతం అవుతున్నటువంటి వారు, ధనికులైనటువంటి వారు, పేదలైనటువంటి వారు, సంపద కలిగినటువంటి వారు, సామాన్యులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు, చిన్నలైనటువంటి వాళ్ళు, ఏదో వాళ్ళ జీవితంలో ఏదో లేదు, అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేదనేటువంటి భయంకరమైనటువంటి మనుషులు చూస్తున్నాము. దానికి జవాబు నువ్వు. పాస్టర్ గారు కాదు, నువ్వు. నీ హృదయంలో నుంచి ఎప్పుడైతే జీవజలం నది ఆ వ్యక్తి కొరకు పారుతుందో, ఆ వ్యక్తి ప్రభు దగ్గరకు వస్తాడు. ఆ వ్యక్తి ప్రభు దగ్గర తన దప్పిక తీర్చుకుంటాడు. ఆ వ్యక్తిలో కూడా ప్రభు, తన మాతృకలో కూడా ప్రభు నివాసం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం చెల్లించుకుందాము. జీవజల నదికి దేవుడు మనందరినీ కూడా ఒక ఛానల్గా, ఒక ప్రక్రియగా, ఒక పనిముట్టుగా, దేవుని నదిని లోకంలో ప్రవహింపజేసేవారుగా దేవుడు మనల్ని ఎన్నుకుంటున్నాడు, మనల్ని పిలుస్తున్నాడు. దేవుని కొందరు చెల్లించుకుందామా? ఎవరైనా ఇంతవరకు దప్పి తీర్చుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభు దగ్గరికి వచ్చి, లార్డ్ ఐఎమ్ థర్స్టీ, ప్రభా నేను దప్పి కలుగున్నాను, నా జీవితంలో, నా కోయిలియాలో, నా మాతృకలో, నా గర్భంలో ప్రభువా నువ్వు వచ్చి సింహాసనాసీనుడిగా ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు తప్ప ఎవరు ఏ దప్పిక తీర్చలేరు ప్రభువా. కమ్ లార్డ్, ప్రభువా రా నాయన, నా జీవితంలోకి రా, నా హృదయంలోకి రా. కమ్ లార్డ్. సమృద్ధిగా ప్రభువా, లోతుగా ఈ జీవజల ఊట నుంచి రాత్రి సమయంలో నేను తాగాలని ఆశపడుతున్నాను. ఫిల్ మీ లార్డ్, ఫిల్ మీ విత్ యువర్ వాటర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. జీవజల నదుల ఊటని ప్రభువా నేను తాగడం మాత్రమే కాదు, ఈ ఊట నాలో నుంచి ఉబికే ఊటగా ఉండడానికి నాకు సహాయం చేయి. అనేక నిర్జీవ ప్రదేశాల్లోకి ప్రవహించే ఊటగా చేయి ప్రభువా. మా కుటుంబాన్ని తాకే ఊట, నాతో విభేదించే వారిని తాకే ఊట, సంఘంలో, సమాజంలో అనేక మందిని తాగే ఊట, నా పిల్లల్ని తాకే ఊట ప్రభువా సహాయం చేయి. థ్యాంక్ యూ జీసస్. నీ రాజ్యానికి నా జీవితంలో ఒప్పుకుంటున్నాను నాయన. నీ సర్వాధికారానికి నా జీవితంలో ఒప్పుకుంటున్నాను. నువ్వు నిజమైనటువంటి ప్రభువుగా నా జీవితంలో ఏలుబడి చేయాలని, నీ సింహాసనం నా మాత్రకలో ప్రభువా అది స్థిరపరచబడాలని నేను కోరుతున్నాను. దేవుని ఒక్క మాట అడుగుదామండి. గాడ్ విల్ డూ ఇట్ ఫర్ అస్. అడుగుడి మీకు ఇవ్వబడును. వెరీ సింపుల్. దేవుడు మన కొరకు చేస్తాడండి. గొప్ప కార్యం దేవుడు మన కొరకు చేస్తాడు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీ. ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనాలు నాయన. సాయంత్రం వేళ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు, నీకు వందనాలు. ప్రభువా జీవజల నది ఊట మా కొరకు సిద్ధంగా ఉంది. నీ పిలుపుని రాత్రి సమయంలో మేము వింటున్నాము. ప్రభువా మమ్మల్ని మా అతి లోతైనటువంటి మా మాతృకలోనికి, మా గర్భంలోనికి నేను చేర్చుకోవాలని ఆశపడుతున్నాను. రా ప్రభువా, రా నాయన.
నీ సింహాసనం ప్రభువా నా హృదయంలో స్థిరపరచు. నీ ఉద్దేశాలు, నీ ఎజెండాలు ప్రభువా నాలో స్థిరపరచు. ప్రతి విధమైనటువంటి నా సొంత ఇచ్ఛలు, నా సొంత ఆలోచనలు ప్రభువా బయటికి పారదోలు ప్రభువా. సహాయం చేయడాయన. నీ సింహాసనం ద్వారా నాలో ఏలుబడి చేయి. ప్రతి ప్రాంగణాన్ని నీకు ఇస్తున్నాను నాయన. నా జీవితంలో ప్రతి కోణం నీకు సంపూర్ణ సమర్పణ చేస్తున్నాను ప్రభువా. సహాయం చేయతండి. నీకు స్తోత్రం ప్రభువా. ఇంతవరకు ప్రవహించినటువంటి యొక్క నదిని, ఆ జీవజల నదిని నా ద్వారా ప్రవహింపచేయి ప్రభువా. నేను ఒప్పుకుంటున్నాను నాయన. నీ కొరకు పనిముట్టుగా ఉండటానికి ఒప్పుకుంటున్నాను. సమృద్ధి అయినటువంటి జీవజల నది నాలోని నీ సింహాసనంలో నుంచి ప్రవహించే నది ప్రభువా. ప్రవహించని ప్రభువా అనేకమైన నిర్జీవ ప్రాంతాలని తాకే నదిగా, నీ కొరకు సాక్షిగా ఆ నదిని నాలోంచి ప్రవహించనేమని ప్రభువా. నీ తోడు, నీ సన్నిధి, నీ ఆత్మ నింపుదల, సమృద్ధి అయిన నీ ఆత్మ నింపుదల నాకు అనుగ్రహించమని యేసు నామమున స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.